నమస్తే, వెల్కమ్ టు మీడియా బస్ 365. నేను మీ వంశీ. పాకిస్తాన్లో మరోసారి ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ దాడి జరిగింది. లష్కరే తోయబాకు చెందిన కమాండర్ షేక్ యూసుఫ్ అఫ్రీదీను ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. సమాచారం ప్రకారం అఫ్రీద్ పై దగ్గర నుంచి పలు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అతను లష్కర్ నాయకుడు హఫీజ్ సయీద్ కు సన్నిహితుడుగా గుర్తింపు పొందాడు. 2008లో ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడులకు సయీద్ మాస్టర్ మైండ్ గా భావిస్తున్నారు. అఫ్రీదీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో లష్కర్ కార్యకలాపాలను స్వయంగా చూస్తూ కీలక పాత్ర పోషించాడు. ఉత్తర పడమర పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థ నెట్వర్క్ ను విస్తరించడంలో కూడా అతని పాత్ర ఉందని సమాచారం. అతని మృతి లష్కర్ కార్యకలాపాలకు పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల నెలలో ఉగ్రవాదులపై జరుగుతున్న వరుస దాడుల్లో తాజా ఘటనగా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్లో లాహోర్లో లష్కర్ సహ వ్యవస్థాపకుడు అమీర్ హఫజ్ పై కూడా గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆ దాడిలో అతను ప్రాణాలతో బయటపడినా తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే 2025 మార్చిలో మరొక కీలక ఉగ్రవాది అబూ ఖతల్ అలియాస్ ఖతల్ సింధీని పాకిస్తాన్లో కాల్చి చంపారు. అతను కూడా హఫీజ్ సయీద్ కు సన్నిహితుడే. జమ్మూ కాశ్మీర్లో 2024లో జరిగిన రియాసీ దాడికి ఇతనే సూత్రధారిగా భావిస్తున్నారు. ఆ దాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోగా 33 మంది గాయపడ్డారు. అసలు ఈ దాడి వెనుక ఉన్నది ఎవరు అన్నది స్పష్టంగా తెలియకపోయినా పాకిస్తాన్ రాజకీయాలు పాక్లో ఏం జరిగినా దానికి కారణం భారత్ అని వేలెత్తి చూపించడం మారదు. అసలు షేక్ యూసుఫ్ అఫ్రీదీ ఎవరు? ఇతను లష్కరే తోయబాలో ఒక ముఖ్యమైన గ్రౌండ్ లెవెల్ స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. యువకులను రిక్రూట్ చేయడం, ట్రైనింగ్ నెట్వర్క్ నిర్వహణ, ప్రాంతీయ ఉగ్ర కార్యకలాపాల సమన్వయం, ఈ 3 కీలక బాధ్యతలు అతని చేతుల్లో ఉండడంతో అతను హై వాల్యూ టార్గెట్గా భద్రతా సంస్థలు పరిగణించేవి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఘటనలకు 3 ప్రధాన కారణాలుగా ఉండవచ్చు అని అన్నారు. అంతర్గత శక్తి పోరాటాలు, గూఢచార సంస్థల చర్యలు, ఉగ్రవాద గ్రూపుల మధ్య విభేదాలు. కానీ దీని వెనుక ఎవరు నిజంగా ఉన్నారనేది ఇంకా స్పష్టంగా తెలియదు. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఘటనలను భారత్ టార్గెటెడ్ క్లిప్పింగ్స్ గా మాత్రమే పేర్కొంటుంది. అది పక్కన పెడితే షేక్ యూసుఫ్ అఫ్రీదీ హత్య లష్కరే తోయబా నెట్వర్క్ కు మరో పెద్ద దెబ్బగా మారింది. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఎవరి చేతిలో జరుగుతుందో, ఉగ్రవాద అంతర్గత కలహాలు లేక పెద్ద వ్యూహాత్మక ఆపరేషన్ ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే ఉగ్రవాదం మీద పోరాటం ఎప్పుడు సరిహద్దుల బయటే కాదు, లోపల కూడా కొనసాగుతూనే ఉంది. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.